చేంజ్ ఈజ్ న్యాచురల్, చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. చేంజ్ని మనం చేంజ్ చేయలేము. చేంజెస్ వస్తూ ఉంటాయి లైఫ్లో. స్వీకరించాలి. ఈ స్వీకరించడమే మొదటి మెట్టు. ఎందుకు వచ్చింది పరిస్థితి, ఏంటి, ఎందుకు రావాలి, ఈ జబ్బు నాకెందుకు రావాలి, నేను మంచిగా రోజు వాకింగ్ చేస్తాను కదా, రోజు బాగుంటాను కదా, నాకు రావడం ఏంటి, ఇదేంటి, చేంజ్ అంతే. చేంజ్ని స్వీకరించండి. గుర్తు పెట్టుకోవాలి, ఏ చేంజ్ అయినా కొద్ది రోజుల కోసమే ఉంటుంది, ఆ తర్వాత మారిపోతుంది దాని సీన్. గాబరా పడి టెన్షన్లోకి వచ్చి ఇంకేదో కొత్త జబ్బు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో వచ్చిన జబ్బు కన్నా ఆ జబ్బు వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్తో చాలా మంది చనిపోతున్నారు. అసలు జబ్బు కారణంతో చనిపోవట్లేదు. జబ్బు వచ్చింది అని బాధపడుతూ మానసికంగా చింత పెట్టుకొని బాగా వీక్ అయిపోయి అలా సైడ్ ఎఫెక్ట్స్తో చనిపోతున్నారు. మందుల సైడ్ ఎఫెక్ట్స్ కూడా కాదు, మందుల కన్నా ముందు మానసిక స్థితి యొక్క సైడ్ ఎఫెక్ట్స్. దాని కారణంగా డెత్ రేట్ పెరుగుతుంది. ప్రాక్టికల్లీ మనం అందరం చూసాం. కరోనా సమయంలో ఎవరు కూడా డైరెక్ట్ కరోనా కారణంగా వెంటనే చనిపోలేదు. దాని వలన క్రియేట్ అయిన ఫియర్, ఇన్సెక్యూరిటీ, అది చంపేసింది అందరూ. వేరే వాళ్ళు ఎవరైనా చనిపోతే అది చూసి నాకు కరోనా వచ్చింది, అమ్మో అయితే నేను కూడా చనిపోతాను అని ముందే ఆ చావు రాకముందే ఆహ్వానించేశారు చాలా మంది. అదేదో తప్పు, నేరం కరోనా రావడం అంటే నాకు వచ్చిందని తెలిస్తే పేపర్లు పడుతుందేమో, లేకపోతే నన్ను అందరూ పక్క వాళ్ళందరూ వెలివేస్తారేమో, ఇక్కడ నుండి పంపించేస్తారేమో అని ఎవరికి చెప్పకుండా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు భయంతో. అంటే ఏంటి, యాక్చువల్గా ఉన్నదానికంటే మనం లోపల క్రియేట్ చేసుకుంటున్న ఫీలింగ్స్ ఉన్నాయి కదా, మనం ప్రొడ్యూస్ చేస్తున్న ఎనర్జీ ఉంది కదా, మన థాట్స్ నుండి వెలువడేటువంటి ఎనర్జీ, అది టాక్సిక్గా, చాలా క్రూయల్గా, చాలా డేంజరస్గా మారి మనల్ని చంపేస్తుంది.